ఘన విజయవంతమైన యేసుక్రీస్తు సువార్త పండుగలు జనవరి 29 యానంలో జరిగిన ఈ సువార్త పండుగలలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ చెడా వసంతబాబు గారు పాల్గొని అమూల్యమైన దైవ సందేశం అందించారు. ఇక్కడి పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ పోదాము, సువార్త చాటింప సాగిపోదాము. పాపము లేని వాడుగా ఒక్కడే నిలవబడ్డాడు ఆమేన్. కాబట్టి ఆ రోజు ఆయన పైన నెపము మోపాలని, తప్పు మోపాలని కనిపెట్టుకొని ఉన్నటువంటి ఆ ప్రజలు ఎదుటే సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపన చేయగలడా? కర్రములు తట్టానికి స్తోత్రాలు చెప్పండి. మనం ఆరాధిస్తున్నటువంటి పరమ తండ్రి, మనం ఆరాధిస్తున్న దేవుడు పాపము లేని వాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పాపము లేని వాడై ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడే మిగిలాడు. ఈ రోజు కూడా ప్రపంచములో ఉన్న అందరిలోనూ పాపము లేని పరిశుద్ధుడు ఒకడున్నాడు అంటే నేను ఆరాధిస్తున్న యేసు తప్ప వేరెవరూ కనబడరు. ఆత్మరూపుడైన దేవుడు ప్రతి హృదయంను సంధించెను. వందలాది మంది కన్నీటితో అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆనందంతో ఆత్మపూర్ణులయ్యారు. కానాను దేశమే మన దేశమండి. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, కానాను దేశమే మన దేశమండి. విజయవంతంగా జరిపించిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు